వెల్కమ్ టు DG24 టీవీ. నేను స్మరత. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఎరన్పల్లి అప్పాయపల్లి గ్రామంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఐక్యంగా ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల మండలాల గ్రామాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చారు. హైదరాబాద్ నుండి అంబేద్కర్, మహాత్మా పూలే భావజాలాన్ని అనుసరించే వారసులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ఐక్యతను చాటుతూ కులమత భేదాలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని అందరికీ సమాన ప్రాధాన్యత కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా గ్రామం బహుజన గ్రామం అని గర్వంగా ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాసిం హాజరై అంబేద్కర్ ఆశయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి శివకుమార్ సింగ్, కవి గాయకుడు రేలారే ప్రసాద్ తదితరులు కూడా పాల్గొని విలువైన సందేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా రేలారే ప్రసాద్ కళా బృందం వారి పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, యువజన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మన అందరికీ ఆదర్శప్రాయులు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులను, దళితులను ఏకం చేస్తున్న మన ప్రొఫెసర్ కాసిం సార్ గారికి ఆహ్వానం తెలుపుతున్నాం. దాంతో పాటు మన గాయకుడు తమ్ముడు రేలారే ప్రసాద్ గారు, అదేవిధంగా మన సభాధ్యక్షులు ఎరన్పల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ బుడ్రాయి వెంకటన్న గారు, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చిండు. ఎరన్పల్లి గ్రామం నుంచి వచ్చి మేము అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తున్నాం అనగానే అందరు బీసీ నాయకులు ఉన్నారు. అంటే ఎంత సంతోషం అనిపించిందంటే, కొడంగల్ నియోజకవర్గం మొత్తం చూసిన, కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలు పెట్టినాం. ఎక్కడ పోయినాయని దళిత బిడ్డలే వస్తున్నారు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేద్దామని. కానీ ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో ఒక శుభసూచకని నేను తెలియజేస్తున్నా. ఒక బీసీ బిడ్డలు ముందొచ్చి మా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడున్న బీసీ బిడ్డలు, అదే విధంగా అన్ని కులాలు కలిసి ఈరోజు మన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ అప్పాయపల్లి అనే గ్రామానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ అప్పాయపల్లి గ్రామం నుంచే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఎవరు ఎరన్పల్లి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా బాలరాజ్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ కానీ, అంటే తెలంగాణ ఉద్యమాన్ని కూడా అంటే ఒక ఉధృతంగా నడిపించింది ఈ యొక్క అప్పాయపల్లి గ్రామం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో పాలమూరు యూనివర్సిటీలో బాలరాజ్ గారు చదువుతున్న వాళ్ళు, సీను కూడా తెలంగాణ విమలక్క తోటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ జైలుకు తీసుకుపోయిన ఘనత శ్రీనివాస్ కు దక్కింది తెలంగాణ ఉద్యమంలో.
అంటే ఈ యొక్క గ్రామం గురించి చెప్పాల్సింది చాలా ఉందని తెలియజేస్తున్నాం. మీరందరూ చాలా ఐక్యతతో ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పని తీసుకున్నా అందరూ మాట్లాడుకొని ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోనే ఐపల్లి అంటే ఒక ఐక్యతకు సూచికని తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు మన పెద్దలు చాలా మంది ఉన్నారు. అంబేద్కర్ గారి గురించి కాసిం సార్ రావడం జరిగింది, చాలా విషయాలు చెప్తారు. కానీ ఈరోజు భారతదేశంలో తీసుకుంటే మనది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో మన అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్య వక్త ప్రొఫెసర్ సి కాసిం సార్ గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు కృష్ణరాజన్న గారికి, అదేవిధంగా మా పాలమూరు యూనివర్సిటీ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ శివకుమార్ సింగ్ గారికి, అదేవిధంగా అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు రమేష్ బాబు గారికి, అదేవిధంగా మిగతా చాలా ఉన్నారు, చాలా మంది గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామంలో ఎన్ని రోజులు వేచి చూశాం ఈ రోజుటి కోసం. మరి ఆ కళ ఈరోజు నెరవేరింది. దీనికి మనం చాలా గర్వపడాల్సిన సమయం ఇది. మరి నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోనే చదివాను. మరి ఆ కళాశాల ప్రిన్సిపల్ గారే వచ్చి మా గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం అంటే నాకు చాలా చాలా గర్వకారణంగా నేను తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా మరొకసారి కాసిం సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, మా గ్రామం పులకించిపోయింది మీ పాదం మోపంగానే. ఎందుకంటే మీ స్పీచులు చాలా విన్నాను సార్, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చాలా స్పీచులు విన్నాను, చాలా ఉత్తేజనయ్యాను. సార్ని మా ఊర్లో చూడాలి అనుకున్నాను, కానీ నాకంత శక్తి సరిపోలేదు మిమ్మల్ని తీసుకొచ్చేంత. కానీ నా దేవుని బొమ్మ మిమ్మల్ని మా ఊరికి తీసుకుని వచ్చింది. ఇది చాలు సార్, మా ఊరు చేసుకున్నటువంటి పుణ్యము, మరి నేను చేసుకున్న అదృష్టముగా భావిస్తూ, మరి అదేవిధంగా మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మన గ్రామ పంచాయతీ ముందరే హీలిగా నిలబడ్డది అంటే దానికి మా ఊరి గ్రామ సర్పంచ్ వెంకటయ్య గారు కూడా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది సర్పంచులు చేశారు, కానీ ఎవ్వరి హయాంలో కాని ఆయన 1 year కూడా గడవక ముందే తన గ్రామ పంచాయతీ ముందరనే ఈ యొక్క బొమ్మని నిలబెట్టుకున్నారు అంటే నిజంగా మరి ఆయన కూడా చాలా అదృష్టమని భావించాలి. ఈ రోజు మరి పండగ వాతావరణంలో మరి చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి గ్రామ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులందరికీ, అధ్యక్షులు గోకుల్ సింగ్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అహర్నిశలు రాత్రి బావులు నిద్ర లేకుండా పనిచేసినటువంటి సంగప్ప గారికి, శ్రీనివాస్ గారికి మరియు మా టీం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అంబేద్కర్ గారి ఆశయం ఏంది అంటే కులరహిత సమాజం కోసం పాటుపడండి. దీనికి అణగారిన పీడిత వర్గాలు మరి అభివృద్ధి చెందాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది, కేవలం చదువు మాత్రమే, దాన్ని మించిన ఆయుధమే లేదు అని చెప్పాడు. కాబట్టి అందరం కూడా చదువుకొని మరి కులరహిత సమాజం కోసం పాటుపడుతూ మరి సమాజాన్ని నిర్మిద్దామని, మరి ఆయన ఆశయాన్ని మనము ముందుకు తీసుకెళ్దామని మరి కోరుకుంటూ, మరి ప్రొఫెసర్ కాసిం సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జై. ఎందుకురా వెలుగేందుకురా, ఈ విధంగా దీపంగా వెలగాలంటే చదివే అంతిమం అని చెప్పినటువంటి అంజనప్ప సార్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో సలహాదారులుగా ఉంటూ ప్రతి దగ్గర కూడా మనకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి పృథ్వీ సింగ్ టీచర్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేటి అప్పాయిపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి భారతరత్న రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులు, ప్రపంచ మేధావిగా పరిడవిల్లుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సభ మహోత్సవ కార్యక్రమానికి
అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ గోకుల్ సింగ్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు, గ్రామ ప్రథమ పౌరులు శ్రీ బొడ్రాయి వెంకటయ్య గారు, అలాగే గ్రామ ఉప సర్పంచ్ ఫకీరప్ప గారు, అలాగే నేటి కార్యక్రమానికి ప్రధాన వక్తగా మనందరినీ అంబేద్కర్ యొక్క భావజాలము, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము, అంబేద్కర్ యొక్క జీవన పోరాటము, తద్వారా మనము పొందాల్సిన ప్రేరణ, మన జీవితంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి సవివరంగా మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ ప్రొఫెసర్ కాసిం సార్ గారు, అలాగే మా గ్రామం నుండి పాలమూరు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ శివకుమార్ గారు, అలాగే నా మిత్రులు, నా సహాధ్యాయి రాజకీయాల్లో మంచి పట్టు సాధించి రేపు రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరాలు అందించడానికి ఎల్లవేళలా అందరినీ కలుపుకోపోయే మిత్రుడు కృష్ణంరాజు గారు, అలాగే అంబేద్కర్ సంఘాల నాయకులు పేరు పేరున, అలాగే గ్రామ పెద్దలు రిటైర్డ్ ఉపాధ్యాయులు మోదీ సింగ్ గారు మరియు శ్రీ కిషన్ సింగ్ గారు, గ్రామం నుంచి హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పెద్దలు. ప్రతి విషయంలో కూడా బాగుపడాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది. విద్య లేనివాడు ఇంట బస్సు అంటాడు కదా, అదే రకంగా విద్య అనేది చాలా ముఖ్యం. అయితే సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది, ఏమని, నచోరహార్యం నచరాజహార్యం నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచపారకారి వేయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అన్నాడు. అన్ని ధనముల కన్నా విద్యాధనం ప్రధానమైనది. ఎట్లనగా ఇతర ధనం వలె దొంగలు అపహరించరు, ప్రభుత్వం వారు లాగుకొని పోవరు, అన్నదమ్ములు పంచుకోరు, పాలిభాగస్తులు తీసుకోరు. కాబట్టి విద్యాధనాన్ని ఇతర ధనం వలె దోచుకుపోరు. కాబట్టి ముఖ్యంగా మరి బహుజనులందరూ బాగా చదువుకొని అంబేద్కర్ ఆదర్శంగా నిలవాలని, ఆదర్శంగా ఉండాలని ప్రతి సంవత్సరం పండుగ చేసుకున్నంత మాత్రం కాదు, పండుగ చేసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని నడుచుకున్నట్లయితే మనం ఆర్థికంగాను సామాజికంగానే అన్ని విధాలుగా ఎదుగుతామని చెప్పి కోరుతున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి గ్రామస్థ అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలిచి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జననుడి రాతను, ఈ భారత జననుడి రాతను అతనేగా మార్చాడు. అంబేద్కరుడే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక అల్లాడిల్లు కథ సకల జనం. తరాలు మన
సభాధ్యక్ష వహిస్తూ నిర్వహిస్తున్న తమ్ముడు శ్రీనివాస్, ఈ ఊరి మొదటి పౌరుడు గ్రామ సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య గారు, ఉప సర్పంచ్ ఫకీరప్ప గారు, అదేవిధంగా కార్యక్రమంలో ఇప్పటి వరకు తన అద్భుతమైన గాత్రంతో పాటతో మిమ్మల్ని అందరినీ అంబేద్కర్ ఆలోచనలోకి, అంబేద్కర్ పోరాటంలోకి తీసుకెళ్ళి మనలందరినీ ఆలోచింపజేసిన నా తమ్ముడు రేలార ప్రసాద్. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణరాజు గారు, కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ ప్రజా సంఘాల అధ్యక్షులు రమేష్ బాబు గారు, శివకుమార్ పాలమూరు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు. నృత్యం రెండు కలిసి ఉంటాయంట, అవి వేరువేరుగా ఉంటే చెప్పదలుచుకున్న భావం సరిగ్గా వెళ్ళదు. కనుక వారు ఏ పాట అయినా ఆ పాటకు తగిన అభినయం చేస్తూ ఆ పాటలో ఉండే భావాన్ని మనకు అందేటట్లు చేస్తున్నారు చెల్లెళ్ళు. అదేవిధంగా తమ్ముళ్ళు డప్పు తీసుకొని కొడుతూ ఉన్నారు. డప్పు లేకపోతే ఏమి నడవదు. సంగీతమే ఈ ప్రపంచంలో లేదా భారతదేశంలో కొన్ని కళలు ఉన్నాయనుకుంటే ఆ అన్ని కళలన్నింటినీ ఒకేసారి 32 దరువుల్ని పలికించగలిగిన ఏకైక ఇన్స్ట్రుమెంట్ మాదిగ వాళ్ళ డప్పు మాత్రమే. అది ఇప్పటి వరకు నిరూపించబడింది. ఆ డప్పు కొట్టినటువంటి తమ్ముళ్ళు తర్వాత సరే ఈ మధ్యలో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఆ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ గురించి నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ డప్పు లేకపోయినా డప్పును మోగిస్తారు వాళ్ళు, డోలకు లేకపోయినా డోలకును మోగిస్తారు, పిల్లల గురువు లేకపోయినా పిల్లల గురువుని మోగిస్తారు. దాని పేరు తమ్ముడు రిథమ్ ప్యాడ్. ఎస్ తమ్ముళ్ళు రిథమ్ ప్యాడ్. సో ఇవన్నీ కలిస్తేనే ఒక పాట, ఒక సంగీతం. ఇవన్నీ కలిస్తేనే రేలార ప్రసాద్ మన ముందుతో. ఎవరి పేరు చూసినా వేదిక మీదకి దాదాపు 100 మందిని పిలిచాడు మన శ్రీనివాస్. ఇంత పెద్ద వేదికను చూడలే నేను ఎక్కడ కూడా. చాలా పెద్ద వేదిక, చాలా సంతోషం. అంటే అందరినీ కలుపుకొని పోయే తత్వం అన్నమాట. అందరూ కలిసుండి చేస్తున్నారు కనుక కలిసుండి చేసే కార్యక్రమంలో అందరూ వేదిక మీద కనిపిస్తే మా వాళ్ళు ఉన్నారు అని అనుకుంటారు కింద కూర్చున్న వాళ్ళందరూ. అయితే పిలిచిన వాళ్ళందరిలో ఎక్కువగా సింగు పేరు కనిపిస్తూ ఉంది. ఈ సింగు పేరు నాకు చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి పేరు. ఎందుకంటే మా ఊళ్ళో నేను స్కూల్కు వెళ్ళకపోతే పశువులు కాసుకుంటూ పశువులు కొట్టుకొని వెళ్ళేది. మా ఇంటి నుంచి పశువులు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే మా దగ్గర స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో విఠల్ సింగ్ అని చెప్రాస్ ఉంది, అంటే అటెండెంట్ అంటాం కదా, చెప్రాస్ అని వాళ్ళప్పుడు ఆయన పేరు విఠల్ సింగ్. నేను అట్లా పశువులు కొట్టుకొని వెళ్తూ ఉంటే అరే ఇక్కడ రారా కాసేపు నీకు పద్యం చెప్తాని చేయి బట్టి లాక్కొచ్చి చెట్టు కింద కోసం పెట్టి నాకు పద్యం చెప్పారు. అయితే ఆయన కథలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఒక కథ ఇలా మొదలవుతుంటుంది. మొట్టమొదటి కథని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న రోజు కొట్టేవాడు, విపరీతంగా హింసించేవాడు. ఆ హింసకి భరించలేక, ఆ బాధకి భరించలేక వాళ్ళ అమ్మ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ పిల్లవాడు 4 ఏళ్ల పిల్లవాడు. ఈ 4 ఏళ్ల పిల్లవాడిని పట్టుకొని చేతిలో పట్టుకొని ఆమె నడుచుకుంటూ కుమ్మరోని కుంట అనే ఒక ఊరు ఉంటే ఆ ఊరికి వస్తుంది. కుమ్మరోని కుంట ఎక్కడ ఉందంటే కరీంనగర్లో పెద్దపల్లి దగ్గర ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందామంటే నిజామాబాద్ నుంచి బస్ ఎక్కి పెద్దపల్లికి వచ్చి పెద్దపల్లిలో బస్ దిగి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి నడుచుకుంటూ వెళ్ళింది. అట్లా కథ మొదలవుతూ ఉంటుంది. ఆ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ చాకలళ్ళు, మంగళళ్ళు, కుర్మళ్ళు, యాదవులు, అన్ని కులాల వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు. ఎదురుబడి ఏం బిడ్డ బాగున్నావా, అబ్బో నీ కొడుకు పెద్దోడయ్యాడు కదని ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకొని వాళ్ళందరూ ముద్దు పెడుతూ ఉంటారు. అట్లా వాళ్ళ అమ్మమ్మ ఇంటి వరకు వెళ్ళారు. అమ్మమ్మ ఇంటి వరకు వెళ్ళగానే అమ్మమ్మ వీళ్ళు ఆ ఇంటికి చేరకోక ముందే ఎవరో ఒక ఆవిడ వెళ్ళి నీ బిడ్డ వస్తుంది భూమమ్మ, వాళ్ళ అమ్మమ్మ పేరు భూమమ్మ, నీ బిడ్డ వస్తుందంటే ఆమె ఎదురుగా బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డను కౌగలించుకొని మళ్ళేం జరిగిందో నా బిడ్డకి ఏమి బాధ వచ్చిందని ఏడ్చుకుంటా ఇంట్లోకి తీసుకొని పోతుంది. ఆ తర్వాత ఆ చమన్, ఆ కథలో ఉన్నదే చమన్ సింగే, ఆ పిల్లవాడు పోయిన తర్వాత ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ జొన్న గట్క, మక్క గట్క వండి తీసుకొస్తారు. తీసుకొచ్చి నోట్లో పెడితే అది చేదు ఉంటుంది.
ఈ పిల్లవాడికి అది అలవాటు లేదు. ఎందుకంటే అతడు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో చిన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో బాగా నీళ్లు ఉండయి, వరి పండుతుంది. అందుకోసం అన్నం తిన్నాడు, వరి అన్నం తిన్నాడు. గట్క ఎన్నడు తినలేదు. ఆ గట్క తీసి నోట్లో పెడితే తినలేడు, బయటికి కక్కుతూ ఉంటాడు. చివరికి తిండి తినకపోతే వాళ్ళ అమ్మమ్మ బాధపడి సాయంత్రం ఒకరింటికి వెళ్ళి ఒక అర్ధ సేరు ఒడ్లు తీసుకొచ్చి దంచి వండి పెడితే అప్పుడు అన్నం తిన్నాడు. ఆ మొదటి కథ అట్లా అయిపోతుంది. నేను ఆ కథ చదివిన తర్వాత అట్లా మొదలు పెడితే చివరి వరకు 4 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 15 సంవత్సరాల వరకు, అంటే ఒక 10 సంవత్సరాల తన జీవితాన్ని అంతా 42 కథలుగా రాశాడు. ఎవరి చమన్ సింగ్ అని మొత్తం చరిత్ర వెతికాను నేను. చరిత్ర వెతికితే ఎవరు అసలు వీళ్ళు సింగ్, మా ఊరి విఠల్ సింగ్ ఎవరు, ఈ చమన్ సింగ్ ఎవరు, మీ ఊళ్ళో ఉన్నటువంటి పృథ్వీ సింగ్ ఎవరు, ఇంతమంది సింగులు ఉన్నారు కదా వీళ్ళందరూ ఎవరు? అట్లా నేను ఒక 10 రోజుల కిందటనే వీళ్ళ చరిత్ర తెలుసుకున్నాను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే బుందేల్ఖండ్ అనేది ఒక ప్రాంతం. ఆ బుందేల్ఖండ్లో 1857లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా. ఆ తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియ తోపే, మంగల్ పాండే ఇట్లాంటి చాలా మంది ఆ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఆ తిరుగుబాటులో కత్తిబట్టి యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఈ సింగులు. వీళ్ళ క్షత్రియ కులంలో, అంటే యుద్ధం చేసేటటువంటి క్షత్రియుల్లో ఒక ఉపకులం. అలా యుద్ధం చేస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయిన తర్వాత నానాసాహెబ్ను, ఝాన్సీ లక్ష్మీబాయిని, తాంతియ తోపెని, మంగల్ పాండేని చంపేసిన తర్వాత అక్కడ యుద్ధం చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఆ విధంగా కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఈ తెలంగాణకి ప్రవేశించారు. ఆ బుందేల్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే తర్వాతి కాలంలో బుందేల్ అనేది బొందెలొల్లుగా మారిపోయి వీళ్ళు ఇక్కడ బొందెలొల్లుగా ఉన్నారు అనే చరిత్ర నాకు అర్థమైంది. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు మీ ఊళ్ళో చాలా మంది ఉన్నారని ఇప్పుడు నాకు తెలిసింది. అంటే మా ఊరి విఠల్ సింగ్, నా మిత్రుడు చమన్ సింగ్, ఈ 10 రోజుల కాలంలో మీ ఊరికి వస్తే మొత్తం సింగులు. ఈ సింగుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ టీచర్ చాలా, పృథ్వీ సింగ్ చాలా బాగా మాట్లాడారు ఆయన. కనుక ఇన్ని కులాల వాళ్ళు ఉన్నటువంటి ఈ ఊళ్ళో కుమరులు ఉన్నారు, కుర్మలు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, చాకలోళ్ళు ఉన్నారు, బొందెలోళ్ళు ఉన్నారు. తర్వాత 1-2 ఇళ్ళు బహుశా కొన్ని కులాలు అంటే జంగవాళ్ళు ఉన్నారు, బుడగ జంగాలు ఉన్నారు అని కూడా చెప్పాడు శ్రీనివాస్. ఇన్ని కులాల వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నందుకు సరే మాదిగోళ్ళు ఎట్లాగా ఇక్కడ కార్యక్రమంలో ఉన్నారు. ఇంతమంది ఐకమత్యంతో నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా కొన్ని ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటున్నాను. ఇంకా ఎక్కువనే, అంటే 1992లో మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నాను. వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే మా పక్క మండలం బల్బోరు మండలంలో, నాది లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా లింగాల మండలం. ఆ లింగాల మండలానికి పక్కన బల్బూరు మండలం ఉంటుంది. ఆ బల్బూరు మండలంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతున్నది. కిరణ్ కుమార్ ఎమ్మెల్యే ఆయన వచ్చాడు, జిల్లా కలెక్టర్ వచ్చాడు, నన్ను కూడా మా ఫ్రెండ్ అక్కడికి పిలిచాడు. వాళ్ళందరూ వేదిక మీద ఇట్లా కూర్చున్నారు, పెద్దవాళ్ళందరూ. 10th క్లాస్ బాయ్ నేను, నన్ను తీసుకెళ్లి అంబేద్కర్ గురించి వేదిక మీద మాట్లాడించారు. అప్పుడే నేను అంబేద్కర్ చదువుకున్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడే చదువుకున్నది. నేను చదువుకున్నది ఒక 10 నిమిషాలు అక్కడ మాట్లాడితే ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాడు. అది గుర్తు నాకు. ఆ రోజు నుండి 1992 నుంచి మొదలు పెట్టి ఇవాళ 2026, అంటే 2022కు 30 ఏళ్ళు. 2026 అంటే 35 సంవత్సరాలు అంబేద్కర్ గురించి మాట్లాడే మీ ఊరి గ్రామ సర్పంచ్ వేదిక మీద ఉండాలి అని చెప్పేవారు. చాలా ప్రయత్నం చేసేవారు ఎస్సీ, కానీ కొందరు వచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళినాక ఆ వేదిక మీద నుంచి నేను రిక్వెస్ట్ చేసేవాడిని, ఇక్కడ ఎక్కడో ఒక చోట గ్రామ సర్పంచ్ ఉంటాడు, ఆయన గౌడాయనో కురుమాయనో ఇంకెవరో ఏ కులమైనా కావచ్చు, దయచేసి మీరు వేదిక మీదకి రండి అని పిలిస్తే అప్పుడు వేదిక మీదకి వచ్చేవాళ్ళు. ఇట్లా చాలా చోట్ల చూశాను. కానీ మీ ఊళ్ళో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కమిటీ వేసి ఆ నిర్వహణ కమిటీకి చైర్మన్ ఎవరిని పెట్టారు? గోపి సింగ్ను పెట్టారు. అది మీ గొప్పతనం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ది ఏం చేస్తుంది? కుర్మ గ్రామ కులానికి చెందినటువంటి ఆయన గ్రామ సర్పంచ్, యువకుడు. ఆయన నాకు మాట్లాడడం రాదు, నాకు కాళ్ళు వరుకుతున్నాయి అన్నాడు, కానీ భయం అవుతుంది అన్నాడు, కానీ చాలా మంచిగా 4 మాటలు అయినా సరే తప్పు లేకుండా మంచిగా చెప్పి అక్కడ కూర్చున్నాడు. అంటే ఇంతమంది మీరు ఐకమత్యంతో కలిసి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా సంతోషం. నాకెప్పుడు గుర్తుండేటటువంటి గ్రామం మీ ఊరు అప్పాయిపల్లి.
ఎందుకు అప్పాయిపల్లి గుర్తుంటుందంటే మీరందరూ కలిసి కార్యక్రమం చేసేటం వలన ఒక కారణం, మా ఊరి పక్కనే అప్పాయిపల్లి ఉంటుంది, నల్లమల్ల అడవుల్లో. లింగాల మండలంలో ఒక 6 కిలోమీటర్లు పోతే అడవుల లోపల అప్పాయిపల్లి అని ఊరు ఉంటుంది. కనుక ఈ ఊరును నేను ఎప్పుడు మర్చిపోయాను. వేల ఊర్లకు వెళ్ళాను, చాలా ఊర్లు మర్చిపోతాం, అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. కానీ మీ ఊరును మాత్రం మర్చిపోయే ప్రసక్తి ఉండదు ఎప్పుడు కూడా, తెలిసిన ఊరు కనుక. సో ఇంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నారు. శ్రీనివాసు వాళ్ళ బృందం దాదాపు సంవత్సర కాలంగా మా ఊరికి రావాలి అని అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేసినప్పుడు. సరే టైం లేక పంచాయతీ గ్రామం దగ్గరికి వస్తారు, పెన్షన్ తీసుకొని వస్తారు, రేషన్ కార్డు తీసుకొని వస్తారు, సర్పంచ్తో మాట్లాడడానికి వస్తారు, లేదా ఏదైనా సమస్యకు ఉండి గొడవవాడి కొట్లాట ఉండి పంచాయతీ తెచ్చుకోవడానికి వస్తారు. వచ్చినటువంటి అందరికీ కనిపిస్తాడు అంబేద్కర్. మీతో పాటు పిల్లలు వచ్చినప్పుడు మీ పిల్లలు అడుగుతారు, అమ్మ ఆయన ఎవరు అని అడుగుతారు, నాయనమ్మ ఆయన ఎవరు అని అడుగుతారు, నాయన తాత ఎవరు ఆయన అని అడుగుతారు. అడిగినప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పాలి. మీ పిల్లలకి మీరు చెప్పినప్పుడు అంబేద్కర్ చరిత్ర ఒక తరం నుంచి మరో తరం చెప్తూ ఉంటాం కదా కథలు. ఒక తరం నుంచి మన నాయనమ్మ, మన అమ్మమ్మ, మన తాత మన కథలు చెప్తారు, తర్వాత నాయనలు చెప్తారు, ఆ తర్వాత మన పిల్లలు చెప్తాం. అట్లా వాళ్ళు గుర్తు పెట్టుకొని తర్వాత తరాలకు అందిస్తూ ఉంటారు. ఏదైనా జ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి వెళ్తూ ఉంటుంది. కొన్ని పాటలు ఉంటాయి, 1000 పాటలు, లక్షల పాటలు ఉంటాయి. ప్రసాదం వాడే పాటలు మాత్రమే కాదు. మన ఊళ్ళల్లో పోరాటం వేసేటప్పుడు కొలిమి గంపతా బగ్గులు, 9 మోతలు, లేసెతి మెరుగులు, రాంబోన అవిరలా మన గొర్రు అమృతం బోలే, పోతనే మన గొర్రు బొడ్రాయి ముక్కే, అసుంటు బాయర అన్నండ్లు ముక్కే, నిలిసిరా మన గొర్రు నిండు రేగట్ల, ఏరేరి కట్టిర్ర ఎర్రెట్ల గొర్రు, పారారి కట్టిర్ర పసెట్ల గొర్రు, గొర్రు దోలిన వాడికి గొడుగు నీడల్లు, ఎయ్యంగా కొయ్యంగా కొండెత్తుబాడే, కట్టిర్ల మనదంతే పసెట్ల దంతే. ఇలా పాట పాడుకుంటూ పోతారు. ఈ పాట ఎవరు రాశారు తెలియదు. మా అయ్య వాడిండు, నేను నేర్చుకున్నాను, నేను వాడతా, నా తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. దానికి కర్త లేడు. అంటే ఒక తరం నుంచి మరో తరానికి వాళ్ళు పశువులను చూస్తే పాడుకున్నారు. దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ, దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ. దూడంటే బిడ్డతో సమానం. మనకి దూడమ్మనే పాట పాడుతున్నారు. బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, వాళ్ళ బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల, తుంటె కట్టె తీసుకొని పట్ట ధర్ముతుంటే భూమి భూలోకమంత నాదేనంటదో, పంటి కింద పెట్టే కుండలోన పెట్టి నేను కుత్త ఊడికిస్తే కుమ్మడి బాలన్నకు నాకు కొట్లాట అంటదో, పంటి కింద పెట్టి నేను పట్ట నమ్ముతుంటే పండ్ల బక్కనకు నాకు పంచాది అంటదో, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాల బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల. ఇవన్నీ ఎవరు మొక్కాలి? పండుగ ఎట్లా చేయాలి, చచ్చిపోయినప్పుడు ఎట్లా చేయాలి, పుట్టినప్పుడు ఎట్లా చేయాలి, బాలింతకు ఎట్లా చేయాలి, సమృద్ధి అయినప్పుడు ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎవరు నేర్పుతారు? ఏ పుస్తకంలో రాసలేవు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. కనుక మీ ఊరిలో ఉన్నటువంటి 500-600 మంది ఇవాళ అంబేద్కర్ చరిత్రను తెలుసుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఈ మొత్తం దేశమంతా, కొడంగల్ నియోజకవర్గం మాత్రమే కాదు మొత్తం దేశమంతా తెలిసేటట్లు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకే అంబేద్కర్ మీ ఊరికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంబేద్కర్? ఇక్కడికి ఒక 500-600 కిలోమీటర్లు వెళ్తే అంబేద్కర్ ఊరు ఉంటుంది మహారాష్ట్రలో. 500-600 కిలోమీటర్ల నుంచి మీ ఊరికి వచ్చాడు. ఈ 500-600 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి ఆయనకి మనకి ఏమిటి సంబంధం? ఈ దేశం గురించి అంబేద్కర్ ఆలోచించాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ చింతకింది కాసిం సార్ గారు వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. సన్మానించవలసిందిగా భగవంతు మరియు గ్రామ సర్పంచ్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గురునాథ్ రెడ్డి గారి, నరేందర్ రెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి
చేసినటువంటి రజనీ సాయి చంద్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ శ్రీ రేలా ప్రసాద్ గారు కవి గాయకులు, తెలంగాణ ప్రాంతంలో ఒక సాయి చంద్ లాగా పాటలు పాడుతున్నటువంటి అన్నగారికి సన్మానం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ గౌరవ నందార ప్రసాద్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవ శ్రీ పట్నం అంబయ్య గౌడ్ గారిని కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ శ్రీ ముత్తప్ప దేశ్ముఖ్ గారు ఎక్స్ ఎంపీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవ శ్రీ ఎం కృష్ణరాజు గారు జాతీయ యువజన కాంగ్రెస్, అదేవిధంగా 7వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి యువ నాయకుడు కృష్ణరాజన్న గారిని కూడా వేదికపైకి సర్పంచ్ గారు ఆహ్వానిస్తున్నారు. వారికి బ్యాడ్జ్ తోటి అదేవిధంగా కండువాతోటి గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ శ్రీ ఎం యూసుఫ్ గారు మైనార్టీ నాయకులు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అది సవినయంగా ఆహ్వానిస్తున్న వారిని కూడా గట్టిగా చప్పట్లతోటి ముందు వెనకాల మహిళా మనులు అందరూ ఉన్నారు కాబట్టి ముందు వరుసలో కూర్చోవలసిందిగా అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మహిళలు ఎక్కడున్నా ముందు వరుసలో కూర్చోవాలని చెప్పి, అదేవిధంగా మన గ్రామ ఉప సర్పంచ్ కుంటి భద్రత గారిని కూడా వేదిక పైన కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ పి శివకుమార్ సింగ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన గ్రామం నుండి ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ సంతోషకరమైన కాబట్టి వారిని కూడా మన అంబేద్కర్ యూత్ ఆవిష్కరణ పాటిస్తున్నాం. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్యరేఖ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా యాత్ర సంగప్ప కోశాధికారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు పి కిషన్ సింగ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎక్కడున్నా శాల్వాతోటి సన్మానిస్తున్నారు. అదేవిధంగా మహేందర్ సింగ్ టీచర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పి అంజనప్ప పిలికంగా శేఖర్ గౌడ్ జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి శేఖర్ గౌడ్ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా నాగప్ప టీచర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన గ్రామ పెద్దలు హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి గౌరవ శ్రీ బజరంగ్ సింగ్ ఠాకూర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో సంతోషకరమైన ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ సేవలు అందిస్తున్నటువంటి వారిని ఇక్కడంతా కూడా వెంకటయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దేశపై రాములు మనకు వంట సపరేట్ గా వంట మనుషులు ఎవరు చేస్తున్న గ్రామంలో అందరూ కలిసి వంట చేసినటువంటి సందర్భం కాబట్టి వారిని కూడా మేము గౌరవించుకుంటున్నాం. కాబట్టి దేశపై రాములు అదేవిధంగా దేశపై మల్లప్ప గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. పెద్ద మనుషులు ఎక్కడున్నా రావాలి. అదేవిధంగా ఇరిమి శేఖర్ గారు, గుండగల్ల కాశప్ప గారు, మైనారిటీ నాయకులు బీరాజు గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పెద్ద నర్సప్ప గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మేతని చంద్రప్ప గారిని కూడా సవినయంగా సాల్వాలేసి ఇంటికి పంపించి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడుతుంటే, అదేవిధంగా పులుకు మల్లప్ప గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా చిన్న పకిరప్ప నాగప్ప గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పకిరప్ప గుడ్డప్ప గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా నర్సప్ప గుడ్డప్ప గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఏమైఎస్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ప్రతి మండలం నుండి 8 మండలాలు ఉంటే 8 మండలాల నుండి ఒకరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదే ముఖ్యంగా హనుమంతు, అన్నారం సాయిల్ గారు వీళ్ళు అందరూ కూడా పోస్టర్ ఆవిష్కరణలో ముందుండి సాగించాలని వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్యామ్ సుందర్ గారి వారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ మద్దూరు మండలంలో వాళ్ళు
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వాళ్ళు అక్కడ భోజనం పెట్టి అక్కడ ప్రచారం కొనసాగించినటువంటి ప్రవీణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నరేష్ కొత్తూరు అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షులు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా రమేష్ బాబు గుండమాల్ మండలం నుండి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరిగల్ల కృష్ణ కోసి మండలం నుండి అంబేద్కర్ యువజన సంఘం నుండి ఒకరిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కుదుర్మల్ల సాయిలు కొడంగల్ మండలం నుండి వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా టప్పు శ్రీనివాస్ బొమ్మలస్పేట్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఉపాధ్యాయులు కొడంగల్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డివిఎంసీ మెంబర్ అయినటువంటి దస్తప్ప గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కవి గాయకులు రచయిత అయినటువంటి మిత్రులు మాసాని వెంకటయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి అయినటువంటి మిత్రుడు నవ తెలంగాణ రిపోర్ట్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి శివకుమార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా చిన్ని కృష్ణ బాణాస నారాయణపేట జిల్లా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్లేస్ కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నాయకులు చాలా మంది ఉన్నారు, కొద్దిగా క్షమించాలి. మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుండుమాల్, రుద్రారము, వివిధ రేగడమేలారము, అదేవిధంగా అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి అంబేద్కర్ వాదులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా చివరగా పెద్దలందరికీ నమస్కారాలు. ఇంతకుముందే మనము విగ్రహావిష్కరణ బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ప్రొఫెసర్ సార్ కాసిం సార్ గారు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్, జై జై భీమ్. ఈరోజు మా ఊర్లో ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ సార్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం సార్ గారు మరియు ఇతర పెద్దలు, గ్రామ సర్పంచ్, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ, అదేవిధంగా ముందు వరుసలో కూర్చున్నటువంటి ఇతర మొత్తం కొడంగల్ పరిసర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా కొన్ని విషయాలను మనం ఇక్కడ చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మా గ్రామానికి రెండు పేర్లు, ఒకటి అప్పాయపల్లి, రెండవది ఎర్రన్పల్లి. చాలా మంది వస్తున్నప్పుడు అప్పాయపల్లి ఏంటి, ఎర్రన్పల్లి ఏంటి అనుకునేవాళ్ళు. కాకపోతే రెవెన్యూలో రాస్తున్నప్పుడు అప్పాయపల్లి, పిలుస్తున్నప్పుడు ఎర్రన్పల్లి. బహుశా ఏ గ్రామానికి రెండు పేర్లు లేకపోవచ్చు, రెండు పరిధిలో ఉన్నాయి, రెండు వాడుకలో ఉన్నాయి. అట్లాంటి గ్రామం మాది సార్. ఈ రోజు మేము మన భారతదేశం గర్వించదగినటువంటి పాటిస్తుంది. ఈ మధ్యలో చూస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, మా ఆర్థిక వ్యవస్థ ఒక సామాజిక వ్యవస్థ, ఒక సామాజిక పరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆర్థిక నిపుణుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సమాజ శాస్త్రవేత్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పీడిత జనులే గట్టిగా జై భీమ్ అని చెప్పాలి. జై భీమ్, జై భీమ్. ఈరోజు కోడంగల్ మండలం ఎర్రన్పల్లి గ్రామంలో కని విని ఎరగని రీతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ముఖ్య వక్త కాసిం సార్ గారికి, అదేవిధంగా ప్రతి ఎక్కడైనా పాట మాటలతోటి ఆలరిస్తున్న మా అన్న రేలారే ప్రసాద్ గారికి అదేవిధంగా ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలైనా ఎవరు ఆపదలు ఉన్నా అందరినీ ఎవరికి లేదనకుండా తన వంతుగా సాయం చేస్తున్న
యువ నాయకుడు, యూత్ కాంగ్రెస్ జాతీయ సెక్రటరీ ఎం కృష్ణంరాజు గారికి, అదేవిధంగా మొన్ననే నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీతోని గెలుపొంది మన దగ్గర ఫస్ట్ సభ అనుకుంటా అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ఇచ్చేసిన మా కృష్ణంరాజు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రథమ పౌరుడు వెంకటయ్య గారికి, ఉప సర్పంచ్ గారికి, యూనివర్సిటీ ప్రొఫెసర్ శివకుమార్ గారికి, గౌరవ అధ్యక్షులు కిషన్ సింగ్ అన్న గారికి, అదేవిధంగా పేరున వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, వేదికను అలంకరించే అర్హత ఉండి వేదిక కింద కూర్చున్న మా సోదరులకు, ప్రతి ఒక్కరికి, గ్రామాల నుండి విచ్చేసిన అంబేద్కర్ యువజన సంఘాల నాయకులకు, అమ్మలకు, అక్కలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పేరున ప్రత్యేకంగా కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరపున ప్రత్యేకంగా జైబీం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇప్పటివరకు సార్ గారు చెప్పినట్లు చాలా సంతోషంగా ఉంది. లేటుగా అయినా స్వతంత్రం వచ్చి దరిదాపుల్లో 78 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు మన ఎరంపల్లి గ్రామానికి సూర్యుడు ఒక జ్ఞాన జ్యోతి వెలిసిందంటే మనమందరం చాలా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు నేను దరిదాపుల్లో నెల నుండి ఈ గ్రామానికి వచ్చిపోతున్నాను. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఎక్కడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, మాబ్నార్ వెళ్ళినా, గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులకు దగ్గర పోయినా ఎక్కడ కూడా ఒక అన్టచబిలిటీ లేదు. వాళ్ళు ఎవ్వరు కూడా ఎందుకులే అనేటట్ల చాలా గ్రామాలలో బీసీలు ఎందుకు మీ అంబేద్కర్ అట్లా ఇట్లా అని మాట్లాడినా చాలా విగ్రహాలు, చాలా ప్రోగ్రామ్ చేసినాం. కానీ ఈ ఊరు లేక నేను ఎక్కడ చూడలే. ఇప్పటి వరకు అన్నగారు చెప్పిండు బహుజనుల ఊరు అంటారని, నిజంగా బహుజనుల ఊరే. ప్రతి ఒక్కరు సహకరించిండ్రు. ఎవరిని పోయి ఏమడిగినా అన్నా ఒకరు బాధ్యతలు తీసుకోండి, డబ్బులు వద్దు అంటారంటే ప్రతి ఒక్కరు ముందరికి వచ్చి మా మాట విని మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరు ఈ ఊరి బహుజనులకు అందరికీ పేరున తల వంచి ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తున్నా. కనీసం జై భీమ్, జై భీమ్, జై భీమ్. మేడికొండ అనేటటువంటి చిన్న ఊర్లో పుట్టినటువంటి నన్ను అప్పాయిపల్లి ఎర్రన్పల్లికి తీసుకొచ్చి 4 మాటలు మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్కు నేను ఎక్కడున్నా నిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రొఫెసర్ కాసిం సార్కు పాలమూరలు ఎక్కడ పోయినా ఎందుకో ఒక్కడిగా ఎదిగితే మాత్రం వెనక శక్తులు అన్ని కూడగట్టుకొని ఎప్పటికెప్పుడు వెనక్కి లాగాలని చూస్తుంటాయి. అది ఈ ప్రాంతం నుంచి ఎవరు పోయినా అది జరుగుతూ ఉంది. ప్రస్తుతం సార్ మీద కూడా చాలా దుష్ట శక్తులు వెంట పడుతూ ఉన్నాయి. మనం అండగా ఉండాల్సిన సమయం ఇది. వేదిక సరైనది కాకపోవచ్చు చెప్పడానికి, కానీ సార్కు చాలా అండగా నిలబడాలి. పాలమూరులు ఎక్కడున్న పాలమూరుల సపోర్టు లేకపోతే బయట చాలా ఘోరంగా ఉంది మిత్రులారా. ఎక్కడికెక్కడ సమిష్టిగా ఉన్నారు, మనం మాత్రం సమిష్టిగా లేము. ఒక్క సాయి చంద్ ఎదిగితే రాష్ట్రంలో ఉన్న ఏ కళాకారుడు పనిచేయలేదు. ఒక్క సాయి చంద్ కొడంగల్లో తిరిగితే ఊరన బాబాసాహెబ్ విత్తనాలు నాటిపోతే ఈరోజు స్వతహాగా బీసీలు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునే స్థాయికి మనం ఎదిగినాం. అట్లా కాసిం సార్ వందలాది వేలాది సభలు పాల్గొని స్పీచ్లు ఇస్తూ ఉంటే ఆ చైతన్యాన్ని తీసుకొని ఎదిగినటువంటి సమూహమే మళ్ళీ సార్ మీద ఒక తెలువని దాడికి దిగుతూ ఉన్నాయి. దయచేసి అందరూ సపోర్ట్గా ఉండాలి. అందుకో దండాలు బాబా అంబేద్కరా, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో, ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము, చీకటి
చుక్కలు కురవంగో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో ముందుగా నిన్ను కలిసి పాటలు పాడేము ముందుగా నిన్ను కలిసి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు కురవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో భీమబాయి తల్లి కడుపులో నవమాసాలు మోసినటువంటి తల్లి కడుపులో నుండి తలకాయ బయటికి పెట్టి వచ్చినాడమ్మా చిన్న బాలుడు పుడుతనే ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని మనువాదాన్ని కల్లారా చూసిండు బిడ్డ తినోడు ఏడవకుండా పిడికిళ్ళు పట్టుకొని ఈ మనువాదాన్ని ఎట్లా నాశనం చేయాలని వచ్చిందంటే నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా తల్లి నీ ఊరు అంబవాడ నీ జిల్లా 14 ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఏప్రిల్ 14 పుట్టిన రోజు బాబాసాహెబ్ది ఎవరికి నాయకులకు మాత్రమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రకులంలో ఉన్నటువంటి పేదలందరకు ప్రతిరోజు పండుగ రోజే అవునా కదా ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ప్రజాతి పండుగ రోజంట బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.